Hello my dear competitive aspirants, welcome to Masters Online Academy. ఈ వీడియో క్లాస్లో ఒక మెయిన్ టాపిక్ డిస్కస్ చేద్దాం. వెరీ అప్డేట్ ఫ్రమ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా సుస్థిర అభివృద్ధి. సో ఈ టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా మనకు జనరల్ స్టడీస్ నుండి అడిగే అవకాశం ఉంది. టీజీపీఎస్సీ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్లు ప్రధానంగా డిప్యూటీఈఓ కానీ తర్వాత ఏడబ్ల్యూ కానీ సో మిగతా నోటిఫికేషన్లు తర్వాత సెంట్రల్ లెవెల్ నుంచి రిలీజ్ అవుతున్న నోటిఫికేషన్లో కూడా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సో నెక్స్ట్ జియోగ్రఫీ, వరల్డ్, ఇండియా, అదేవిధంగా తెలంగాణ జియోగ్రఫీ సంబంధించిన మొత్తం టోటల్ ఫుల్ కోర్సెస్ కోసం మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మాస్టర్స్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో లిమిటెడ్ ఆఫర్, సో లో ప్రైస్, చాలా మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన అప్డేటెడ్ టాపిక్ జియోగ్రఫీ, వరల్డ్, ఇండియా అని తెలంగాణకు సంబంధించి. సో త్వరలోనే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ క్లాస్ కూడా లైవ్ క్లాస్ యాప్లో స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి సో ఇక మాస్టర్స్ ఆన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సరే, టాపిక్ ఏంటి ఇక్కడ? వెరీ ఇంపార్టెంట్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచం అంటే ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం సుస్థిర అభివృద్ధి అనే ఒక నినాదాన్ని తీసుకొస్తున్నాయి. మీన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుండి అడగడానికి ఛాయిస్ ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ. వాట్ ఈజ్ అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? సుస్థిర అభివృద్ధికి సంబంధించిన పూర్తి సమాచారం మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. దీని నుండి క్వశ్చన్లు ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనేది కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్, నిర్వచనం మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే ప్రస్తుత తరం అవసరాలకు అంటే తీరుస్తూనే, ప్రస్తుత తరం అంటే ఇప్పుడున్న ఏదైతే జనరేషన్ ఉందో ఈ జనరేషన్ యొక్క అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల అవసరాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, భవిష్యత్ మీన్స్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు సర్వైవ్ కావడానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించడమే సుస్థిర అభివృద్ధి అని అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు. అంటే ఫ్యూచర్ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ అండ్ ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో న్యాచురల్ రిసోర్సెస్ ని బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్నే సుస్థిర అభివృద్ధి అని అంటారు. ప్రస్తుత తరం అవసరాలను తీరుస్తూనే భవిష్యత్ తరాల అవసరాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని సుస్థిర అభివృద్ధి అని అంటారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడుగుతారు ఫస్ట్ ఇక్కడ నుండి. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి సుస్థిర అభివృద్ధి అంటున్నాం. సరే, ఇప్పుడు మనం ఈ ఏవైతే వనరులను ఉపయోగిస్తున్నామో సరే మరి వనరుల వల్ల కొంతవరకు మనం ఉపయోగిస్తున్న వినియోగిస్తున్న సహజ వనరుల వల్ల కొంతవరకు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని రెడ్యూస్ చేయడానికి పర్యావరణ పరిరక్షణ అనేది చేపడుతూ ఉన్నాం. సో ఈ పర్యావరణ పరిరక్షణ సంబంధించి ఈ సుస్థిర అభివృద్ధి అనేది ఒక మెయిన్ అంటే అంతర్గతంగా ఉన్న ఒక గోల్. కాబట్టి సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఒక మెయిన్ 3 పిల్లర్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే సుస్థిర అభివృద్ధి సాధించడానికి కావలసిన మూల స్తంభాలు అనొచ్చు. ఈ మూల స్తంభాలు ఎన్నిటిని డిజైన్ చేయడం జరిగింది? 3 డిజైన్ చేయడం జరిగింది. ఈ 3 మూల స్తంభాలు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏంటి? ఫస్ట్ వన్ పర్యావరణ పరిరక్షణ, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అంటే మన చుట్టూన్న పర్యావరణాన్ని మనం బాధ్యతాయుతంగా పరిరక్షణ చేయాల్సి ఉంటుంది. అంటే పర్యావరణ పరిరక్షణ అన్నప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటి ఇక్కడ? అఫారెస్టేషన్ అంటే డిఫారెస్టేషన్ కంట్రోల్ చేస్తూ, సో ఇక్కడ అంటే అడవుల్ని నిర్మూలన నియంత్రిస్తూ అడవుల పెంపుదలకి దోహదం చేయడం. ఇక్కడ దాని ఫలితంగా ఇక్కడ గ్రీన్ హౌస్ ఉద్గారాలకి శాతం తగ్గుతుంది అనేది పర్యావరణ పరిరక్షణ. దీంట్లో ఎయిర్, గాలి, నీరు, నేల మరియు అడవులను కాపాడడం. చూడండి, నేను చెప్పిన దాంట్లో అంతర్గతంగా వచ్చిన విషయాలు ఏంటి? గాలి, నీరు, నేలను మరియు అడవులని కాపాడడం. ఇక్కడ అడవుల పెంపుదల దోహదం చేయడం. ఇక్కడ ఎక్కడైతే అడవుల పెంపుదల అధికంగా ఉంటుందో ఆటోమేటిక్గా పర్యావరణ పరిరక్షణ అనేది సాధ్యమవుతూ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా కాలుష్యాన్ని నియంత్రించడం. సో గాలి కాలుష్యం అంటే పర్యావరణ కాలుష్యం, జల కాలుష్యం, నేల కాలుష్యాన్ని, వాటితో పాటు ఈ శబ్ద కాలుష్యాన్ని కూడా మనం నియంత్రించినప్పుడే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఇది ఒక మెయిన్ పిల్లర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్థిక వృద్ధి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్. ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి, పర్యావరణానికి హాని చేయని పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేయడం. ఏమంటున్నారు? పర్యావరణానికి హాని చేయని పరిశ్రమలు అండ్
ఎంప్లాయ్మెంట్ ని పెంపొందించడం అనేది సెకండ్ పిల్లర్, దాన్ని ఆర్థిక వృద్ధి లేదా ఎకనామిక్ డెవలప్మెంట్ అంటున్నాం. థర్డ్ వన్ వచ్చేసి సామాజిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ కోర్స్. సో సామాజిక సమానత్వం అంటే పేదరికాన్ని, అంటే ఎరాడికేటెడ్ పావర్టీ, పేదరిక నిర్మూలన అండ్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అనేది ఇదొక మూల స్తంభం. కాబట్టి సుస్థిర అభివృద్ధిలో ఉన్న మూల స్తంభాలు ఏంటని అన్నప్పుడు 3 మెయిన్ పిల్లర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్, థర్డ్ వన్ సోషల్ ఈక్వాలిటీ. దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, రైట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెకండ్, ఇది 1, ఇది 2, ఈ 2 గుర్తుపెట్టుకోండి. దెన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ పర్యావరణ మనకి సుస్థిర అభివృద్ధికి సంబంధించిన ఈ మూల స్తంభాలతో పాటుగా ఇక్కడ మనము ప్రధానంగా నిర్వహించాల్సిన అంశాలు ఏంటి, సుస్థిర అభివృద్ధిని ఏ విధంగా కాపాడగలగాలి మనము, భవిష్యత్ తరాలకి సో ఇక్కడ ఉన్న వనరులను ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే క్రమంలో మనకి ఇక్కడ డిజైన్ చేయబడ్డ అంశాలు ఏంటంటే మీన్స్ ఒక మెథడ్స్ అనుకోవచ్చు, ఇక్కడ పద్ధతులు అనుకోవచ్చు. అంటే సుస్థిర అభివృద్ధిని కాపాడడానికి దోహదపడే మెథడాలజీ. ఇక్కడ ఆ మెథడ్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరులు లేదా తిరిగి మనం ఉత్పత్తి చేసిన, అంటే తిరిగి మనం ఉపయోగించినప్పుడు తిరిగి మళ్ళీ ఉత్పత్తి అయ్యే ఇంధన వనరులు ఏవైతే ఉంటాయో వాటిని పునరుత్పాదక ఇంధన వనరులు అని అంటారు. ఆ పునరుత్పాదక ఇంధన వనరులు అని ఏంటంటే సౌరశక్తి, జల విద్యుత్ శక్తి, పవన శక్తి, సముద్ర తరంగ శక్తి మొదలైన వాటినన్నిటిని పునరుత్పాదక ఇంధన వనరులు అని అంటారు. అంటే ఇక్కడ శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించడం. శిలాజ ఇంధనాల వాడకం అంటే ఇక్కడ ఏంటంటే దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ వాతావరణంలోకి పెరుగుతున్నాయి కాబట్టి ఆ కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ చేయడానికి శిలాజ ఇంధనాలని మనం ఆ ఉపయోగాన్ని క్రమక్రమంగా తగ్గించడం. సో మీన్స్ ఇక్కడ ఫలితంగా ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ వీ కెన్ యూజ్ సౌరశక్తి, సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ. సోలార్ పవర్ ని, విండ్ పవర్ ని ఇక్కడ ఎక్కువగా ఎంకరేజ్ చేయడం అనేది. సో మనకి ఇక్కడ 2026 నాటికి ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరుల వాటా ఎంత ఉందంటే అప్రాక్సిమేట్ గా 52% ఉంది. ఇక్కడ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో మొత్తం టోటల్ మన ఇంధన వనరులు లేదా ఈ ఎనర్జీ రిసోర్సెస్ పరంగా తీసుకున్నప్పుడు సాధారణంగా ఈ పునరుత్పాదక ఇంధన వనరులే మనకి ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది అంటే 52% ఉంది. దానిలో సౌరశక్తి తీసుకున్నట్టయితే 28% ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉందండి. అర్థమైందా? సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ బొగ్గు థర్మల్ విద్యుత్ వనరులు ఏవే అంటే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వాటా ఒకప్పుడు ఎక్కువగా ఉండే, ఇప్పుడు ఏమైంది అంటే దాదాపు ఇక్కడ 47%కి వచ్చింది, తగ్గుతుంది క్రమంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తూ. సో ఇక్కడ ఈ నవీన ఇంధన వనరులు, పునరుత్పాదక ఇంధన వనరులు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఆ విధంగా సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా ఇక్కడ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ లో ఉన్నాయి. ఇక్కడ ఏంటి పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించిన వీడియో ఉంది, లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు సెకండ్ సుస్థిర వ్యవసాయం, సస్టైనబుల్ అగ్రికల్చర్. సుస్థిర వ్యవసాయం అన్నప్పుడు ఏంటి అంటే భారతదేశంలో రైతులు మాక్సిమం ఏంటి అంటే రసాయన ఎరువుల వినియోగం అనేది విచక్షణ రహితంగా పెరిగిపోయింది. సో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ యొక్క కన్సంప్షన్ పెరిగిపోయింది. ఫలితంగా ఇక్కడ సో నేల కాలుష్యం, సాయిల్ పొల్యూషన్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ఏవైతే మనం ఈ విచక్షణ రహితంగా ఉపయోగిస్తున్న ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ పంటల మీద ఉపయోగించినప్పుడు బయోమాగ్నిఫికేషన్ ప్రాసెస్, బయోమాగ్నిఫికేషన్ ప్రక్రియ ద్వారా సో ఆ రసాయనాలు పంటల నుండి మన శరీరంలోకి కూడా ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవడం వల్ల ఇక్కడ రసాయన ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించడం. సో దాంట్లో భాగంగానే వ్యవసాయంలో గ్రాన్యుల్ ఫెర్టిలైజర్స్ ప్లేస్ లో నానో ఎరువులు రావడం జరుగుతుంది. ఈ నానో ఎరువులను సో ఇక్కడ రైతులకి అంటే ఉపయోగించుకోవడానికి ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్. దెన్ సెకండ్ వన్ తీసుకున్నప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్, సేంద్రియ వ్యవసాయం అంటే వ్యవసాయంలో సేంద్రియ పద్ధతులను ఉపయోగించడం. ఒకప్పుడు హరిత విప్లవానికి ముందు భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అధికంగా ఉండేవి. సో ఫలితంగా అక్కడ ఆహార ఉత్పత్తి తక్కువగా ఉందని చెప్పేసి 1966-67 నుంచి ఏమైందంటే హరిత విప్లవాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు
ఈ కృత్రిమ ఎరువుల వినియోగం అనేది పెరిగిపోయింది. సరే, అదొక మంచి ఒక గుడ్ థింగే. బట్ అక్కడ ఏమైంది అంటే రసాయన ఎరువుల వినియోగం అవసరానికి మించి ఇక్కడ పెరిగిపోయింది. ఫలితంగా ఇక్కడ అనేక రకాల సమస్యలు అనేది ఉత్పన్నం స్టార్ట్ అయినాయి. కాబట్టి తిరిగి మళ్ళా సేంద్రియ ఎరువుల వాడకాన్ని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. సో ఇది సుస్థిర అభివృద్ధికి సంబంధించిన వ్యవసాయంలో మనం వేస్తున్న స్టెప్స్ ఇక్కడ. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు థర్డ్ వన్ వేస్ట్ మేనేజ్మెంట్. ప్రధానంగా వ్యర్థాల నిర్వహణ ఘనరూప వ్యర్థాల నిర్వహణ వివిధ రకాలుగా ఉంటాయి. మనకి ఘనరూప వ్యర్థాలు మనకి ఇప్పుడు ప్రధానమైన కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి దాంట్లో ఈ ఘనరూప వ్యర్థాలు ప్లాస్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ అనేది విచక్షణ రహితంగా ఉపయోగించడం వల్ల అనేక రకాల అనార్థాలకు దారితీస్తుంది. ఒకప్పుడు ప్లాస్టిక్ ని అద్భుతమైన మెటీరియల్, అద్భుతమైన వస్తువుగా ప్రశంసించారు. కానీ ఇప్పుడు ఏమైంది, దానివల్ల అనేక రకాల సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని చెప్పేసి ఈ వ్యర్థాల నిర్వహణలో భాగంగా రీసైక్లింగ్ ని ప్రోత్సహిస్తున్నారు. రీసైక్లింగ్ పద్ధతులను పాటిస్తున్నారు ఇప్పుడు. సో ఇది సుస్థిర అభివృద్ధిలో ప్రధానమైన రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది. అండర్స్టాండ్? సో ఈ విధంగా పునరుత్పాదక ఇంధన వనరులు, సుస్థిర వ్యవసాయం అండ్ వ్యర్థాల నిర్వహణ, నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, అండ్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్, నీటి పొదుపు. సో నీటి పొదుపు అంటే భూగర్భ జలాలను పెంపొందించడం. భూగర్భ జలాలు ఏ విధంగా పెంపొందించబడతాయి అంటే వర్షపు నీటిని పొదుపు చేయడం, వర్షపు నీటిని హార్వెస్టింగ్ చేయడం, నిల్వ చేయడం లాంటి పద్ధతుల ద్వారా సో ఇక్కడ మనము ఈ భూగర్భ అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడం. ఇప్పుడు మనకు 2026-27 ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మన భారత భూభాగం మీద ప్రధానంగా ఎల్నినో అనేది ఇక్కడ ప్రభావితమై ఉన్నది. ఎల్నినో ఫలితంగా ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వినియోగం ఉంది ఆ స్థాయిలో, మళ్ళీ ఇక్కడ ఏందో ఆ వాటర్ హార్వెస్టింగ్ లేదు, ఇక్కడ వర్షాపాతం తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ అంటే వర్షపు నీటిని నిల్వ చేయడం అనేది దీంట్లో భాగంగా భూగర్భ జలాలను పెంచడం ఇక్కడ. సో ఈ విధంగా అంటే మెథడ్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఈ 4 రకాల పద్ధతులు మనం ఎప్పుడైతే మనం 3 పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్ మనం ఇక్కడ చదువుకున్నామో ఆ మెయిన్ 3 పిల్లర్స్ లో భాగంగా ఈ 4 మెథడ్స్ సుస్థిర అభివృద్ధిలో ప్రధానమైనవి అని చెప్పుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఇక్కడ ప్రతి అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే జనరల్ స్టడీస్ లో ప్రధానంగా జాగ్రఫీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ. సో కాబట్టి ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. మీన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ ఇదంతా. సో కాబట్టి దీన్ని మనం క్షుణ్ణంగా దీన్ని విశ్లేషణ చేసినప్పుడే ఇక్కడ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినా మనం చేయగలుగుతాం. అంటే ఇది ఒక ఓన్లీ మన ఇండియాకి సంబంధించిన అంశం కాదు కదండి. సో టోటల్ గా ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, వాట్స్ గోయింగ్ అనే దాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం వచ్చింది. ఆ పశ్చిమాసియా సంక్షోభం సుస్థిర అభివృద్ధి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, పర్యావరణ పరిరక్షణ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశాలను మనం పూర్తి స్థాయిలో విశ్లేషించగలిగినప్పుడు దాని నుండి ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా మనం చేయగలుగుతాం. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ తీసుకోండి. సరే, మరి సుస్థిర అభివృద్ధిని మనం ఏ విధంగా సాధించగలుగుతాము అనే క్రమంలో ఇక్కడ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఏం చేసిందంటే 2015లో ఒక 17 లక్ష్యాలను ప్రపంచానికి నిర్దేశించింది. ఒక 17 లక్ష్యాలని నిర్దేశించింది. ఈ 17 లక్ష్యాలను ఏమంటున్నామంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని అంటున్నాం, లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాం. 17 లక్ష్యాలు ఏంటండి అంటే ఆయా సమస్యలు, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని తీర్చడమే ఈ లక్ష్యాల రూపంలో చెప్పడం జరిగింది. 2015లో ఈ 17 లక్ష్యాల రిపోర్టుని ఏంటంటే అవర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏ పేరుతో దీన్ని మనం ప్రకటించడం జరిగింది అంటే ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరుతో ప్రకటించడం జరిగింది. పేరు ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క నివేదిక పేరు కూడా ఇక్కడ ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మింగ్ ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్, గమనించండి. ఇక్కడ
ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద ఎజెండా ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది పేరు కూడా మనకి ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరుతోటి ఈ 17 లక్ష్యాలను ప్రపంచానికి నిర్దేశించడం జరిగింది. ఆ 17 లక్ష్యాలు కూడా కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో గతంలో టీజీపీఎస్సీ నుండి వచ్చిన ఎగ్జామ్స్ లో ఈ 17 లక్ష్యాల్లో కొన్ని లక్ష్యాలను ఒక 4 లక్ష్యాలను తీసుకొని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడం. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ 17 లక్ష్యాలను కంపల్సరీ 1 to 17th మనం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిందే. సో మరి 1 to 7th ఏంటి, మనం ఆ పేర్లు మనం గుర్తు పెట్టుకోగలిగే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఎస్డి గోల్, ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, నో పావర్టీ, పేదరిక నిర్మూలన, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని 2030 నాటికి కనిష్ట స్థాయికి తీసుకురావడం. టార్గెట్ ఏంటి ఇక్కడ మళ్ళీ 2030 ఇక్కడ మెయిన్ గా. సో 2030 నాటికి ఇక్కడ అన్ని రకాల పేదరికాలను నియంత్రించగలగడం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా సెకండ్ వన్ వచ్చేసినట్టయితే నో హంగర్, జీరో హంగర్ ఆకలి నిర్మూలన. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అనేక రకాల సమస్యల్లో ఈ ఆకలి నిర్మూలన అనేది చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ. ప్రధానంగా ఆఫ్రికా ఖండం యొక్క దేశాల్లో ఇది కనిపిస్తుంది ఇక్కడ. సో అలా ఆకలిని నిర్మూలించడము, ఆహార భద్రత సాధించడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. అర్థమైందండి. మనము ఈ ఆకలిని నియంత్రించాలి, తగ్గించాలి అంటే సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. సుస్థిర వ్యవసాయం ప్రోత్సహించడం ద్వారానే ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది మనం అచీవ్ చేయగలుగుతామని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆకలి నిర్మూలనలో ఉన్న 2 అంశాలు ఏంటంటే ఆహార భద్రత సాధించడం, సుస్థిరాభివృద్ధి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఇక్కడ అంటే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వ్యవసాయాన్ని మనము అభివృద్ధి చేయగలగడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండ్ రైట్. నెక్స్ట్ థర్డ్ ఎస్డి గోల్ ఆరోగ్యం మరియు శ్రేయస్సు, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో అన్ని వయసుల వారికి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ సో బేబీ నుండి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు సో ఆరోగ్యం అనేది వెరీ ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు అని చెప్పొచ్చు ఇక్కడ. సో అదే విధంగా ఒక హెల్దీగా ఉండడం ఏదైతే ఉందో ఇది సాధించినప్పుడే మన సుస్థిరాభివృద్ధి సాధించినట్టుగా లెక్క. దాంట్లో భాగంగా కొన్ని వ్యాధుల్ని మనం ప్రపంచం నుండి సో భారతదేశం నుండి మనము సో నివారించగలుగుతున్నాం. ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం ఇప్పుడు పోలియో లేదు ఇక్కడ. 2014 తర్వాత మన భారతదేశం నుండి అది ఎరాడికేట్ చేయబడింది. తర్వాత నెక్స్ట్ మలేరియా నిర్మూలన కూడా అదే భాగంలో ఉన్నది ఇప్పుడు. సో అలా కొన్ని వ్యాధుల్ని నివారించినప్పుడు ఆరోగ్యం అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్. ప్రజెంట్ మన ఇండియాలో అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ విద్య మీద అనేక రకాలుగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఫలితంగా ఇక్కడ ఏంటంటే సమానమైన విద్యలో సమానత్వం ఇక్కడ. సో అండ్ కలుపుకొని పోయే నాణ్యమైన విద్య మరియు నిరంతర అభ్యాస అవకాశాలు, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. దాంట్లో భాగంగానే MDM, PM పోషన్ పేరుతోటి MDM అనేది సో ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ తెలంగాణలో అండ్ ఏంది బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అది మొత్తం రాష్ట్రం అంతా అంటే ఇంప్లిమెంట్ కాబోతుంది. అంటే ఇవన్నీ దేంట్లో నాణ్యమైన విద్య అందించడానికి ప్రధానమైన వనరులు అండి అవన్నీ. ఎందుకంటే ఒక విద్యార్థికి సో పోషకాహారంతో కూడిన ఫుడ్ను అందించినప్పుడే ఆ విద్యార్థి యొక్క చదువు అని సక్రమంగా సాగుతుంది అనేది నాణ్యమైన విద్య ఉద్దేశం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ జెండర్ ఈక్వాలిటీ సాధించడం, లింగ సమానత్వం. మన ఇండియాలో లింగ సమానత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం 943 మంది ఉన్నాం. సరే ఇప్పుడు మరి 2027 సెన్సస్ లో మనం ఆన్ గోయింగ్ లో ఉన్నాం కాబట్టి ఏ విధంగా జరుగుతుంది, ప్రధానంగా కొన్ని అంటే రిపోర్ట్స్ ప్రకారం తీసుకున్నప్పుడు ఇంకా ఈ జెండర్ ఈక్వాలిటీ అంటే అసమానత్వం పెరిగింది. సో రేషియో అనేది ఇక్కడ తగ్గింది. అంటే ప్రధానంగా ఇక్కడ బాలిక జనాభా లేదా ఫిమేల్ పాపులేషన్ తగ్గుతుంది, రేషియో తగ్గుతుందని కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. సో ఆ విధంగా సమానత్వం సాధించడం అనేది ఫిఫ్త్ ఎస్డి గోల్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు 6th వన్ స్వచ్ఛమైన నీరు మరియు పరిశుభ్రత.
నీటి ద్వారా అనేక రకాల సమస్యలు వాటర్ అంటే అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, వాటర్ బోర్న్ డిసీజెస్. కాబట్టి ఆ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే పరిశుభ్రమైన నీరు అనేది మనము తీసుకోవాల్సిన హక్కు ఉన్నది. కాబట్టి అదే విధంగా సో పర్సనల్ హైజీన్ అండ్ మన ఎన్విరాన్మెంట్ హైజీన్ కూడా ఇంపార్టెంట్. శానిటైజేషన్ అండ్ క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్, అందరికి సురక్షితమైన తాగునీరు మరియు పారిశుద్ధ్య వస్తువులు కల్పించడం. దానిలో భాగంగానే భారతదేశం ఆల్మోస్ట్ శానిటైజేషన్ లో మనము చాలా అడ్వాన్స్ గా వెళ్ళిపోయినాం. ఓకేనా, దీనికి సంబంధించి అనేక రకాల స్కీమ్స్ కూడా మనం సో సెంట్రల్ నుండి అదే విధంగా స్టేట్ నుండి రావడం జరిగింది. రైట్, సో అలా మనం 6th SD గోల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ పేదరిక నిర్మూలన, సెకండ్ ఆకలి నిర్మూలన, థర్డ్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఫోర్త్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫిఫ్త్ జెండర్ ఈక్వాలిటీ, సిక్స్త్ క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు 7th సరసమైన స్వచ్ఛమైన ఇంధనం అంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. కదా అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, సో పర్యావరణానికి హాని కలగకుండా మన ఇండియాలో ఇప్పుడు ఇథనాల్తో కూడిన ఫ్యూయల్ ని మనం అంటే ఉపయోగించడం జరుగుతుంది. స్వచ్ఛమైన ఇంధనం. నెక్స్ట్ పునరాత్మక ఇంధన వనరులను ప్రోత్సహించడం. తర్వాత గౌరవప్రదమైన ఉపాధి ఆర్థిక వృద్ధి. 8th గోల్, నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. 8th గోల్ గౌరవప్రదమైన ఉపాధి ఆర్థిక అంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఎక్కడైతే ఉపాధి ఉంటుందో ఆర్థిక వృద్ధి సో అనేది జరుగుతుంది, ఫలితంగా ఆర్థిక అభివృద్ధి అనేది సాధ్యం అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉపాధి అంటే నిరుద్యోగ సమస్యను నివారించడం అనేది ఇక్కడ అర్థమైందా అండి. కాబట్టి 8th గోల్ SD గోల్ ఏంది, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా 9th సో ఏంటి ఇక్కడ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమలు ఆవిష్కరణలు మౌలిక సదుపాయాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేసినప్పుడే పైన ఉన్న సమస్యల లక్ష్యాలని మనం సాధించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th వన్ అసమానత తగ్గింపు, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. అంటే మనకి అంటే అంతర్గతంగా భారతదేశం అనేది వాస్తవానికి సో క్యాస్టిజం మీద డెవలప్ అయింది, కులాల మీద మనం భారతదేశం అని నిర్మించబడింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఆయా కులాల మధ్య సమానత్వం అని సాధించడం అనేది 10th SD గోల్, అసమానతలు తగ్గింపు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 11th వన్ తీసుకున్నప్పుడు సుస్థిర నగరాలు అండ్ సమాజాలు, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ వీటిని స్మార్ట్ సిటీస్ గా 2015లో స్మార్ట్ సిటీ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సుస్థిరాభివృద్ధి సాధించడానికి అర్బనైజేషన్ లో భాగంగా అంటే పర్యావరణానికి దోహదపడే వసతులను కల్పించడమే ఈ స్మార్ట్ సిటీ మిషన్ యొక్క లక్ష్యాలు. అది మనం SD11 ప్రకారం మనం స్మార్ట్ సిటీ మిషన్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. దెన్ 12th వన్ తీసుకున్నప్పుడు బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఏం తీసుకున్నంటే వనరులను వృధా చేయకుండా ప్రాపర్ గా వినియోగించడమే. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఓకేనా, వాటర్ ను ప్రాపర్ గా ఉపయోగించుకోవడం అంటే వృధా కాకుండా ఉపయోగించుకోవడం. సో నేలలోని సహజ వనరులు ప్రాపర్ గా ఉపయోగించుకోవడం అనేది 12వ గోల్లో వస్తుంది, బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు వాతావరణ చర్యలు, క్లైమేట్ యాక్షన్. ఇక్కడ వాతావరణ మార్పులకు ప్రధాన కారణం ఏమంటే గ్లోబల్ వార్మింగ్ అనుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణం ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనుకోవచ్చు. సో వీటిని నివారించినప్పుడే మనము ఈ క్లైమేట్ యాక్షన్ వాతావరణ చర్యల్లో కూడా ప్రభావవంతమైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ జలచరాల సంరక్షణ, లైఫ్ బిలో వాటర్ అని అంటారు. జలచరాల సంరక్షణ, భారతదేశంలో అనేక అభయారణ్యాలు ఉన్నవి. ఓకేనా, 566 పైన అభయారణ్యాలు ఉన్నాయి. దాంట్లో మెజార్టీ ఏంటంటే ఈ ఎక్వాటిక్ యానిమల్స్ యొక్క కన్జర్వేషన్. తెలంగాణలో తీసుకోండి, ఇప్పుడు మొసల సంరక్షణ కేంద్రం ఉన్నది. అదే విధంగా ఉత్తర మైదానాలు UP అండ్ మిగతా రాష్ట్రాల్లో డాల్ఫిన్ సంరక్షణ జరుగుతుంది. డాల్ఫిన్ సంరక్షించడానికి మనము డాల్ఫిన్ నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ గా మనము ప్రకటించుకోవడం జరిగింది. సో ఈ విధంగా జలచరాల సంరక్షణ అనేది మన ఇంపార్టెంట్. ఇక్కడ ఫలితంగా ఈ మహాసముద్రాల సముద్ర వనరులను కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. దెన్ నెక్స్ట్ భూమిపై జీవుల సంరక్షణ, లైఫ్ అండ్ ల్యాండ్. లైఫ్ బిలో వాటర్, లైఫ్ అండ్ ల్యాండ్ అంటే ఓవరాల్ గా జీవ వైవిధ్యాన్ని మనం పెంపొందించడం. ఓకే, సో వి హావ్ టు డెవలప్ బయోడైవర్సిటీ. అడవులను రక్షించడం ద్వారా ఇక్కడ జీవ వైవిధ్యాన్ని
కాపాడవచ్చు. బయోడైవర్సిటీని పెంపొందించడానికి కోసం భారతదేశంలో 107 నేషనల్ పార్క్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, మిగతా అనేక రకాల వైల్డ్ యానిమల్స్ కన్జర్వేషన్, అంతేకాకుండా వృక్ష సంపద సంరక్షణ కూడా మన భారతదేశం అనేది అంటే దృఢ నిశ్చయంతో ఉన్నది. సో ఆ విధంగా భూమిపై జీవుల సంరక్షణ అనేది ప్రధానమైన ఎస్డి గోల్. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు 16వది శాంతి, న్యాయం, బలమైన సంస్థలు, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ ఏంటంటే సమాజంలో ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించడం. సో ఆ విధంగా ఈ శాంతి, న్యాయం, బలమైన సంస్థల్ని మనము ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్తున్నారు. ఓకే, దెన్ నెక్స్ట్ లాస్ట్ గోల్ 17th గోల్ తీసుకున్నప్పుడు అమ్మ గుర్తుపెట్టుకోండి, ఓకేనా, లక్ష్యాల సాధనకై భాగస్వామ్యం. పైన అంటే దాదాపు 16 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 16 లక్ష్యాలు సాధించడానికి పార్ట్నర్షిప్ ని డెవలప్ చేయడం, అనేక రకాలుగా అంటే ఇవన్నీ ఒక కోఆర్డినేషన్ డెవలప్ చేయడం, అది దేశాల మధ్య కావచ్చు, ఈ సమాజాల మధ్య కావచ్చు, కోఆర్డినేషన్ డెవలప్ చేసినప్పుడే ఈ 16 లక్ష్యాలు అని సాధించిన వాళ్ళు అవుతాం. ఫలితంగా ఈ గోల్ సాధిస్తాం. ఓవరాల్ గా ఈ 17 లక్ష్యాలు. అది ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, 17 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. 17 లక్ష్యాలు అంటే ఒక రకమైన ఇమేజ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో పావర్టీ, దెన్ నెక్స్ట్ జీరో హంగర్, గుడ్ హెల్త్. చూడండి ఆ సింబల్స్ మనకు గుర్తుంటే మైండ్ లో మనం ఫిక్స్ అయితే ఈజీ గుర్తుంటది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దెన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, దెన్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, అండ్ 8th వన్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, 9th వన్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10th వన్ తీసుకున్నట్టయితే రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, 11th వన్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ మీన్స్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్స్, 12th వన్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఆఫ్ అండ్ ప్రొడక్షన్, దెన్ నెక్స్ట్ 13th క్లైమేట్ యాక్షన్, 14th లైఫ్ బిలో వాటర్, 15th లైఫ్ ఆన్ ల్యాండ్, తర్వాత పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, అండ్ ఫైనల్ గా పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఈ 17 గోల్స్ ని ఇట్లా కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గోల్స్ 17 గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దీన్ని ఒక 5 కీ ఏరియాస్ గా తీసుకోవడం జరిగింది. 17 గోల్ని ఒక 5 ప్రధానమైన వాటిగా డివైడ్ చేయడం జరిగింది. దానిలో మొదటి తీసుకున్నప్పుడు ఫస్ట్ది పీపుల్ కి సంబంధించి అమ్మ గుర్తుపెట్టుకోండి. పీపుల్ ఏవి ఏంటి ప్రజలకు సంబంధించి అంటే గోల్ 1 to 5th, మొదటి నుంచి 5వ గోల్ వరకు తీసుకుంటే ఎయిమ్ టు ఎండ్ పావర్టీ అండ్ హంగర్ అండ్ ప్రమోట్ హెల్త్, ఇది ప్రజలకు సంబంధించి. దెన్ ఎడ్యుకేషన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ మొత్తం మీద 5 వరకు. దెన్ సెకండ్ తీసుకున్నట్టయితే ప్లానెట్, మన భూమి నేల సంరక్షణ సంబంధించి గోల్ 6, 7 and 12, 15 ఫోకస్ ఆన్ వాటర్, ఎనర్జీ కన్జంప్షన్, క్లైమేట్ యాక్షన్ అండ్ బయోడైవర్సిటీ. సి ఏవైతే ఉన్నాయో 6, 7, 12 నుంచి 15 వరకు భూమి అంటే ప్రధానంగా బయోడైవర్సిటీకి సంరక్షణ అంటే అడవుల సంరక్షణ కావచ్చు, ఈ జల సంరక్షణ కావచ్చు, ఇవన్నీ ప్లానెట్ కి సంబంధించిన అంశాలు. తర్వాత ప్రాస్పారిటీ, థర్డ్ వన్ తీసుకున్నప్పుడు గోల్స్ 8 to 11 టార్గెట్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అంటే అభివృద్ధి. ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ని రెడ్యూస్ చేయడం, దెన్ సస్టైనబుల్ సిటీస్ ని డెవలప్ చేయడం, ప్రాస్పరిటీస్ కిందకి వస్తాయి, డెవలప్మెంట్ కిందకి వస్తాయి. సో దెన్ నెక్స్ట్ 4th వన్ పీస్ అండ్ పార్ట్నర్షిప్, గోల్ 16 and 17 ప్రమోట్ జస్ట్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గ్లోబల్ కోఆపరేషన్. ఓకేనా, సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో 1 పీపుల్, తర్వాత ప్లానెట్, ప్రాస్పరిటీ అండ్ నెక్స్ట్ పీస్ అండ్ పార్ట్నర్షిప్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఈ విధంగా 4 pillars, 4 to 5 pillars మనకు ఉండడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఈ విధంగా ఓకే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మనం ఈ విధంగా గుర్తుంచుకోగలగాలి. ఫస్ట్ 1 to 17 వరకు, 16 వరకు పర్ఫెక్ట్ గుర్తుండాలి. సో 1 to 16 వరకు గుర్తించాలంటే ఒక 4-5 కీ రోల్స్ గా మనం డివైడ్ చేసుకుంటే వెరీ ఈజీ. సో దాంట్లో భాగంగా ఇక్కడ అడిగే విధానం మన కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ ఈ నీతి ఆయోగ్ పనిచేస్తున్న విధానం ఏదైతే ఉందో ఈ సస్టైనబుల్ గోల్స్ కి ఇంప్లిమెంట్ చేస్తూ వాటిని ప్రామాణికంగా తీసుకొని మన పథకాలు స్కీమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ స్కీమ్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైందా అండి? సో ఆ విధంగా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎం పోషణ్ అభియాన్ ఉంది, లేదా మధ్యాహ్న భోజన పథకం ఉంది అనుకోండి, డిప్యూటీఓ సంబంధించిన క్వశ్చన్ అది ఈ సస్టైనబుల్ గోల్స్ లో దేని
నివారించడానికి ఉపయోగపడుతుందని అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా మనకి ఈ సుస్థిరాభివృద్ధికి సంబంధించి అంశాలు వెరీ ఇంపార్టెంట్. ఈ సుస్థిరాభివృద్ధి పెంపొందించడానికి 1987లో ఈ బ్రాంట్లాన్ కమిషన్ అనేది రావడం జరిగింది. బ్రాంట్లాన్ కమిషన్ అనేది అవర్ కామన్ ఫ్యూచర్ తో నివేదిక విడుదల చేయడం జరిగింది. సో ఆ అంశాలు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పర్యావరణ పరిరక్షణ లేదా ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ క్లాస్ మనం వింటే ఆటోమేటిక్గా ఈజీగా మనకి ఇక్కడ 17 లక్ష్యాలు మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఓకే, క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సుస్థిరాభివృద్ధి టాపిక్ కవర్ అవుతుంది, ఎకానమీలో నీతి ఆయోగ్ టాపిక్ కవర్ అవుతుంది, పర్యావరణ సమస్యలు కవర్ అవుతాయి, కరెంట్ అఫైర్స్ టాపిక్, ఇలా 3-4 సబ్జెక్టులతో ఇంటర్లింక్ అయి ఉంటుంది ఈ లక్ష్యాలు ఎస్డి గోల్స్.